కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. అందరూ కూడా దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుండి వాక్యముని గమనించండి. 499వ పేజీ, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం నుండి 37 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. అందరూ కూడా గమనించండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడియుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబొట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీదను అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టెను. కావున నేను అతనికి నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతుడిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులు నాచరించిన ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనిన ఎడల, నేను వారిని తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధకుడనై నా విశ్వాసాన్ని విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నన్ను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడినంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడినంత కాలం అది నిలిచిననియు, మింటి నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతోడని నేను ప్రమాణం చేస్తుని, దావీదుతో నేను అబద్ధమాడను. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు నాయనా. ప్రభా, సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన వాక్యమును తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీరే తండ్రి వర్తమానంలోనే మీరు మాతో మాట్లాడండి. ఓ ప్రభువా, మీ యొక్క తండ్రి వర్తమానికుడు తండ్రి 7వ నక్షత్రము ప్రభువా, మీ యొక్క దూత ప్రభువా, సంగముల కొరకు తండ్రి వచ్చిన ఆయన ప్రభువా, ఏదైతే ప్రభా ఈ యొక్క లోకంలో తండ్రి 7వ బురగా ప్రకటించినో వాటిని నిండుతుండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపు నాయన, మీకు అభిషేకం చేత మమ్మల్ని నింపండి. మీరు ఆకడి కొరకు సిద్ధపడుతున్న వారిని బలపరచండి. మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న దురాత్మ శక్తులను గద్దించండి. క్రీస్తు విరోధ ఆత్మను ప్రభువా నాశనందునికై పాత్రలో బంధించమని ప్రార్థిస్తున్నాం. సంఘమును మీ ఆధీనంలో ఉంచుకొని బలపరచమని, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి దయచేసి అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? మంచిది. ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన వర్తమానం మనందరం కూడా విందాం. అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలన్న యొక్క విజ్ఞాపన అయినది. మరొకసారి సంఘము కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. అందరికి వినపడుతుందా మైకు? ఏమండి? మంచిది. పాటలు పడితే ఇప్పుడు బాగా గోలగోలగా ఉంటుంది, కానీ మెసేజ్ సరికి తగ్గిపోద్ది. మెసేజ్ ఇప్పుడు ఎక్కువ ఉండాలా, పాటలు నింపు తక్కువ ఉండాలా, పాటల్లో తక్కువ ఉండాలా. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? మంచిది. మీ అందరూ కూడా మీ చేతులు ఎత్తండి. అందరు ఎక్కడ ఉన్నారా? మంచిది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. సరే చూడండి, దేవుని కుమారుల యొక్క తిరుగుబాటు, దేవుని యొక్క తీర్పు, శిక్ష అనే ఒక చిన్న వర్తమానం మనందరం కూడా చూద్దాం. దేవుని కుమారుల యొక్క తిరుగుబాటు, దేవుని యొక్క తీర్పు అంటే శిక్ష అనే వర్తమానం గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం.
మీరందరూ కూడా జాగ్రత్తగా చెప్తున్న వాక్యాన్ని గమనించండి. ఎవరు కూడా దయచేసి అటు ఇటు కూడా తిరగొద్దు. నేను పాత నిబంధనల నుండి ఒక వ్యక్తిని గురించి, అదేవిధంగా కొత్త నిబంధనలో మన గురించి ప్రవక్త చెప్పిన వర్తమానం నుండి మనందరం కూడా జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. అందరూ గమనిస్తున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని కుమారులకి దేవుడు తీర్పు లేకపోతే శిక్ష అనేదాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యం అంటా ఉంది. మీరు కానీ ఇక్కడ గమనించినట్లయితే సామెతల గ్రంథం 89వ అధ్యాయము ఇక్కడ ఒక మాట అంటున్నాడు. మీరు కానీ దావీదుతో ఆయన ప్రమాణం, దావీదు కవనెంట్, దావీదు యొక్క నిబంధన, దావీదుతోటి నిబంధన చేస్తున్నాడు. ఆయన అబ్రహాంతో నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన కాకుండా ఆయన దావీదుతో కూడా ఆయన నిబంధన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదుతో నిబంధన చేశాడు, అదేవిధంగా అబ్రహాంతో కూడా ఆయన నిబంధన చేశాడు. దావీదు నిబంధన గురించి, డేవిడ్ కవర్నెంట్ గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు. దేవుడితో ఏమని ఆయన నిబంధన చేస్తున్నాడంటే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెక్కక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబొట్టు వారిని నేను మొత్తెదను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని నేను అధికారం ఇచ్చేదను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము అని 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 అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును, భూరాజుల్లో అతనిగా ఉంచేదను, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉంచేదను. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి ఆ నిబంధనను ఎటువంటి మాటలను దేవుడు దావీదు మహారాజుతో మాట్లాడుతున్నాడు మీరు ఎందుకు గమనించారు. దావీదు మహారాజుతో దేవుడు ఒక స్ట్రాంగ్, ఒక బలమైన నిబంధన ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక బలమైన నిబంధన, ఒక స్థిరమైన నిబంధన, మార్చని ఒక నిబంధనను, ఎన్నడూ కూడా తప్పిపోని ఒక నిబంధనను దేవుడు ఇక్కడ దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. అది ఎవరికంటే దావీదు యొక్క సంతానమునకు. వింటున్నారా? ఎవరికి? దావీదుకి. పెట్టండి, దావీదుకి, అతని సంతానానికి. అది ఎల్లప్పుడూ కూడా స్థిరమైన నిబంధన, ఎల్లప్పుడూ కూడా స్థిరమైన నిబంధన, ఎన్నడూ కూడా అది మారదు. దేవుని యొక్క నిబంధన మారదు. మార్చడానికి ఆయన మనుషుడు కాదు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా దాన్ని మార్చడు. ఎన్నడూ కూడా దాన్ని ఆయన మార్చి ఒక మనుషుడు వలె ఆయన ప్రవర్తించడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక బలమైన స్థిరమైన నిబంధనను దేవుడు దావీదుతో చేస్తున్నాడు. అంటే దావీదుతో ఆయన చేస్తున్నాడంటే దావీదు యొక్క రాజసంతానంతో కూడా ఆయన చేస్తున్నాడు. ఆమేన్. దావీదు యొక్క రాజసంతానము, అబ్రహాము యొక్క రాజసంతానంతో కూడా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఈ నిబంధన చేస్తూ ఆయన పిల్లలు తప్పు చేస్తారని తెలుసు, వారు పాపములు పడతారని తెలుసు, వారు స్థిరంగా కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము నుండి తప్పిపోతారని ఆయనకు తెలుసు. హల్లెలూయా. కానీ దేవుడు ముందుగా ఒక వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి ఏమంటాడంటే 28వ వచనం చదవండి. 28వ వచనం, నా కృప నిత్యం అతనికి తోడుగా నుంచెదను, శాశ్వత కాలము వరకు అతని సంతానాన్ని ఆకాశమున్నంత వరకు. ఏంది? ఆకాశమున్నంత వరకు. ఆకాశమున్నంత వరకు అని సింహాసనమును నిలిపెదను. 30 వచనం గమనించిన మనకి ఇప్పుడు కావాల్సింది అదే. హల్లెలూయా. ఏమన్నాడు? అతని కుమారులు. ఎవరు కుమారుడు? దావీదు సంతానం యొక్క కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు
ఆ, అపవిత్రపరిచి నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడలా, ఆ, ఎప్పుడైతే ఆజ్ఞలు అతిక్రమిస్తా ఉన్నారో, ఎప్పుడైతే ఆయన మాటల్ని దాటుతా ఉన్నారో, హల్లెలూయా, నేనేం చేస్తాను? నేను వారి తిరుగుబాటును ఏం చేస్తాను? నేను ఏం చేస్తాడంట? చెప్పండి చెప్పండి. ఏం చేస్తాడు దేవుడు? దేవుని కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేనేం చేస్తాను అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో దేవుని పిల్లలు, దేవుని యొక్క వాక్య సంబంధమైన పిల్లలు, దేవుని యొక్క సంతానము, క్రీస్తు యొక్క సంతానము, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు ఎప్పుడైతే తప్పు చేస్తారో, ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దండముతోనూ, దేవుని చేతిలో ఒక దండం ఉంది. వింటున్నారా? ఏముంది సార్ దేవుని చేతిలో? దేవుడు ఒక దండాన్ని కలిగి ఉండదు. రాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యూదా నుండి రాజదండము, యూదాలో నుండి రాజదండము తొలగదు. హల్లెలూయా. ఆయన ఒక దండాన్ని కలిగి ఉన్నాడు శిక్షించడానికి, తన పిల్లల్ని శిక్షించడానికి, తన ప్రజలను శిక్షించడానికి ఆయన ఒక దండాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పిల్లల కొరకు అది ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తప్పిపోతున్న వాళ్ళని శిక్షించడానికి, దేవుని యొక్క మార్గంలోకి తీసుకురావడానికి, సరిచేయడానికి, వాక్యం యొక్క వరసలు తీసుకురావడానికి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? దండాన్ని కలిగి ఉన్నాడు. తన పిల్లలు అంటున్నాడు చూడండి 32వ వచనంలో, నేను వారి తిరుగుబాటుకు దండముతోనూ వారి దోషమును దెబ్బలతోనూ వారిని శిక్షించేదను. ఎలా శిక్షించాడు దేవుడు? ఎలా శిక్షించాడు దేవుడు? వాక్యానికి కానీ వ్యతిరేకంగా పోతే అయ్యో, తీర్పులు 2 రకాలుగా ఉంటాయి. దాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నా నేను. తీర్పులు 2 రకాలుగా ఉంటాయి. హల్లెలూయా. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. వాచ్. తీర్పులు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది, దేవుడు తన పిల్లల్ని వాక్యం యొక్క వరుసలో నుండి, వాక్యం వైపు నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుని దగ్గరికి మరలా తీసుకురావడానికి దిద్దుబాటుతో కూడా తీర్పు చేస్తాడు ఆయన. దిద్దుబాటుతో కూడిన తీర్పు, మరలా వాక్యం మీదకి తీసుకురావడానికి, వాక్యములో నిలబెట్టడానికి, దేవుడు తన వైపు మళ్ళించుకోవడానికి, తన యొక్క వాక్య వరుసలో నిలబెట్టడానికి. హల్లెలూయా. అది దాన్ని ఏమంటారంటే దిద్దుబాటు తీర్పు, దేవుని యొక్క శిక్ష. హల్లెలూయా. ఇంకొక తీర్పు ఉన్నది. అదేంటంటే 6వ ముద్ర, శ్రమల కాలము, ఉగ్రతలోకి త్రోసివేయడం. వాళ్ళు ఎవరు అంటే దేవుని యొక్క ఆలోచనలో లేని వాళ్ళు, వాక్యమును అవిశ్వాసం ఉంచేవాళ్ళు, వాక్యమును త్రోసివేసేవాళ్ళు. హల్లెలూయా. వారందరూ కూడా దేవుడు వాళ్ళకి తీర్పు రాదు. ఒకేసారికి ధవల సింహాసనం తిరిపే, 6వ ముద్ర తిరిపే, ఆ శిక్షలోకి వెళ్ళిపోవడమే, నిత్య దండన పొందుకోవడమే. హల్లెలూయా. అది వాళ్ళకి అసలు తీర్పు రాదు. ఒకేసారి ధవల సింహాసనం తీర్పే, 6వ ముద్రలో తీర్పే, శ్రమలక్కలోకి వెళ్ళిపోవడమే తీర్పే, నిత్యాగ్ని దండన పొందుకోవడమే తీర్పే. కానీ తన పిల్లని, తన కుమారులను, తన కుమార్తెలు అయితే దండముతోనూ దెబ్బలతోనూ దేవుడు శిక్షించి తన యొక్క వాక్యం వైపుని మరలించుకుంటాడు ఆయన. హల్లెలూయా. అది ఈరోజు తన పిల్లలకి ఆయన చేస్తా ఉన్నాడు. అది మీరు గమనించాలి. కొన్ని వర్తమానాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. మీరు కనుక గమనిస్తే యెహోషువ యొక్క నాయకత్వంలో, బ్రదర్ విను, యెహోషువ యొక్క నాయకత్వంలో ఆకాను ఉన్నాడు. ఆకాను బబులోను వస్త్రాన్ని ఆశ్రయించాడు, బబులోను వస్త్రాన్ని ఆశించాడు, వెండిని ఆశించాడు, బంగారాన్ని ఆశించాడు. హల్లెలూయా. ఏం జరిగింది? అతడు తీసుకుని వెళ్ళి ఆయన కుటుంబాన్ని వెలుపడికి తీసుకెళ్ళి అందరూ రాళ్లతో కొట్టి అందరూ కూడా చంపేసేశారు, కాల్ చేసేసారు. ఒక సాక్షిగా కుప్పగా ఉంచారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కానీ అదే యెహోషువ యొక్క నాయకత్వంలో రక్తపు గుర్తును ఆశ్రయించిన ఒక స్త్రీ ఉన్నది.
ఎరుకలో ఉన్నది. ఆమె రక్తపు గుర్తును ఆశ్రయించింది. ఆమె ఎప్పుడైతే ఆమె ఆశ్రయించిందో ఆమెను మాత్రం ఆయన రక్షించి కృప ద్వారా వారి కుటుంబం అంతా కూడా ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు. వింటున్నారా? ఒకటి ఆకాను ఎవరు? ఆకాను ఎవరు? సంఘము లోపటి వ్యక్తి. రాహాబు అనే వేశ్య ఎవరు? సంఘము వెలుపటి వ్యక్తి. సంఘములో తీర్పులు ఎలా జరుగుతాయి గమనించాలి. సంఘంలో ఉన్నవాడిని చంపి సాక్షిగా ఉంచాడు. సంఘం వెలుపుటున్న వారిని కృప ద్వారా ఆయన లోపలికి తీసుకొచ్చాడు. అదే యెహోషువ యొక్క నాయకత్వం జరిగింది. హల్లెలూయా. అదే తీర్పు కొత్త నిబంధనలో కూడా జరిగింది. అదే తీర్పు కొత్త నిబంధనలో కూడా జరిగింది. కొత్త నిబంధనలో పౌలు గారు వర్తమానం చెప్తున్న ప్రతిసారి కూడా ఒక వ్యక్తి అడ్డుపడతా ఉన్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలుమానబడిన వ్యక్తి, వింటున్నారా? ఎలుమానబడిన వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు? అతని యొక్క కళ్ళు కనబడకుండా కొద్ది దినములను గుడ్డివాడివై ఉంటావు అని అక్కడ దేవుడు శపించాడు పౌలు గారిలో ఉండి. ఆమేన్. హల్లెలూయా. కానీ సంఘములో చూస్తే అననీయ సప్పీరాలు దేవుని యొక్క వాక్యమును వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు, దేవుని యొక్క శిక్ష తీర్పు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారు అక్కడికక్కడే మరణించారు. ఎలుమ ఎవరు? సంఘం వెలుపటి వ్యక్తి. ఆయన చంపలేదు, ఆయన తీర్పు తెచ్చాడంతే. హల్లెలూయా. కానీ సంఘం లోపటి వ్యక్తి తప్పు చేసినప్పుడు దేవుడు మరణాన్ని తీసుకొచ్చాడు. అందరు గమనిస్తున్నారా? ఆ రోజు జరిగింది, ఈరోజు కూడా అదే జరుగుతుంది. అందుకే తీర్పు రెండు రకాలుగా చేస్తున్నాడు ఆయన. ఇక్కడ కూడా ఏమంటాడు? దేవుని కుమారులు, దేవుని కుమారులు దేవుని వాక్యము నుండి తిరుగుబాటు చేసినప్పుడు, వ్యతిరేకంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన తన దండముతోటి, తన శిక్షతోటి అనేక దెబ్బలు కొడతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అవునా కదా? చదువు బ్రదర్. 32వ వచనం చదవండి. 89:32. నేను వారి తిరుగుబాటును, వారి దోషమును దెబ్బలతోనూ నేను వారిని శిక్షించేదను అని, నేను వారిని శిక్షిస్తాను కానీ నా కృప మాత్రం వారి నుండి బొత్తిగడం చేయను. అందరికి అర్థమవుతుందా? ఆయన శిక్షిస్తాడు కానీ కృప మాత్రం, శిక్షించబడే వాళ్ళకి కృప మాత్రం, దేవునిలో ఉన్న వారికి శిక్ష ఉంటుంది కానీ కృప మాత్రం, చెప్పండి, కృప మాత్రం వెళ్ళిపోదు. కృప ఎల్లప్పుడూ ఉంటుంది. అది దేవుని కుమారులకు కుమార్తెలకు ఇచ్చే యొక్క ఒక స్వాస్థ్యం. అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కింద అంటున్నాడు, చదవండి అయ్యా, చదవండి, కింద చదవండి, నేను ముందుకెళ్తాను. నా నిబంధనను నేను రద్దుపరచను, మాటను నేను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చెరుడునంత కాలం అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. ఎవరితో ప్రమాణం? ఎవరి మీద ప్రమాణం చేస్తున్నాడు? ఆయన మీద ఆయన ప్రమాణం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకి ఇవ్వడిన వాగ్దానం అదే. దేవుడు ఎంత శిక్షించినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని చేసినా దావీదు సంతానమును నేను విడిచిపెట్టను, వారి నుండి నా కృప తొలగిపోదు. హల్లెలూయా. తొలగిపోదు అని అన్నాడండి. ఇప్పుడు దావీదు సంతానంలో దేవుడు ఖచ్చితంగా ఏం చేయాలా? ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని ఆయన ఖచ్చితంగా శిక్షించి దెబ్బలు కొట్టి ఉండాలా. అంతే కదా సార్? అవునా కాదా? ఖచ్చితంగా దెబ్బలు కొట్టుండాలా, దండముతో శిక్షించి ఉండాలా, కానీ అతను విడిచిపెట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీ ఎందుకు అర్థమవుతుందని అనుకుంటున్నా.
ఆ? వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన దండముతో ఆయన శిక్షించి బాగా దెబ్బలు కొట్టినోడు ఎవడో ఒకడు ఉండాలి బైబిల్లో. ఆయన మాట చెప్పంటే ఖచ్చితంగా అది నెరవేరాల. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎవరంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ది గ్రేట్ సల్మోన్. ఎవరు సార్? ది గ్రేట్ కింగ్ సల్మోన్. ఆయన గురించి నేను కొద్ది నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా. గొప్ప ప్రపంచములో లేని ఒక జ్ఞానము దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను వెళ్ళి దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నాకు పాపులారిటీ వద్దు, నాకు గొప్పతనం వద్దు నాయన, నాకు ఆ డబ్బు వద్దు నాయన, బంగారం వద్దు నాయన, ఈ ప్రజలను ఏలడానికి నాకేం కావాలి? జ్ఞానం ఈ ప్రభు అన్నాడు. ఆమె హల్లెలూయా. జ్ఞానం ఈ ప్రభు అన్నవాడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో మనం బైబిల్లో గమనించాలి. గొప్పోడు, చాలా గొప్పోడు ఆయన, జ్ఞాని. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు ఉన్నాడు. అంటే సొలొమోను కన్నా గొప్పవాడు అంటే సొలొమోను ఆ కాలంలో గొప్పవాడనేగా, అవునా కదా? సొలొమోను కన్నా గొప్పవాడు నేనంటే ఇప్పుడు ఆయన కన్నా గొప్పవారు ఎవరంటే ఈరోజు వధువై ఉంది. ఎందుకంటే ఆమెలో దేవుడిదంతా కూడా కుమ్మరించబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన కొట్టిన శిక్ష, ఆయన చేసిన దండన సొలొమోనుని మీరు గమనించాలా. చూడండి, గమనించండి. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మనం ఇప్పుడు మెసేజ్లకు పోదాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 499 పేజీ అనుకుంటాను నేను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కదా, మొదటి రాజులు 11వ అధ్యాయం. ఏంటండి? ఏం సార్? మొదటి రాజులు 11 చదవండి దయచేసి. మైకి బ్రదర్కి మైకి మెసేజ్ స్టార్ట్ అయిపోయినప్పుడు బైబుల్ లోపలికి వెళ్ళిపోవాలి. బ్రదర్ దగ్గర చదవండి బ్రదర్. నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందరూ కూడా గమనించండి. ఒకరికి బ్రదర్కి. మోయాబీలు, చదవండి. ఎదోమీలు, అమ్మోనీలు, సారీ క్షమించండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చినాడు. ఆమేన్. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. ఆమేన్. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఆమేన్. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చాలు బ్రదర్. హల్లెలూయా. ఆమేన్. అందరూ వింటున్నారా? ఏమున్నాడు అక్కడ? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు. హల్లెలూయా. ఈ 5 రకాల వాళ్ళతో ఇజ్రాయేల్ ప్రజలు సహవాసం చేయకూడదని, ఇజ్రాయేల్ వారితో సహవాసం చేయకూడదని, వాళ్ళు వీళ్ళతో సహవాసం చేయకూడదని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. హల్లెలూయా. అంతేనా? ఎందుకు? వారి దేవతల వైపు మీ హృదయాలని వారు తిప్పేస్తారు. వారి దేవతల వైపు ఇజ్రాయేల్ యొక్క హృదయము తిప్పివేయబడుతుందని దేవుడు ముందుగా చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ముందుగా చెప్పాడు, వీళ్ళెవరితో కూడా మీరు సహవాసం చేయకూడదు. ఈ 5 రకాలతో ఎవరు మీరు కూడా
సహవాసం చేయకూడదు. వారు వచ్చి మీరు కూడా. అందుకే మనం ఈరోజు సంస్థలతో సంఘ శాఖలతోటి సహవాసం చేయకూడదు. మాట్లాడు తప్పులేదు. ప్రేమించు, వాక్యం నెరవేరుస్తున్నాం, మంచిదే, ఆమేన్. కానీ వాళ్ళ వెనకాల కూర్చొని వాళ్ళతో చట్టాపట్టాలు ఆడుకుంటా, సరస్సోక్తులు ఆడుకుంటా, కుళ్ళు జోకులు వేసుకుంటా వాళ్ళ వెనకాల మనం తిరగకూడదు. అది వాక్యానుసారం కాదు. ఆమేన్, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. మన సహవాసం వాక్య సంబంధమైన విశ్వాసులతో మనం చేయాలి. వాక్యములో ఉన్న వారితోనే మనం సహవాసం చేయాలి. వాక్యంలో ఉన్న వారిని మనము వెంబడించాలా, ఫాలో అవ్వాలి. ఏదైనా సహవాసం చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళతో చేయాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటాడు, ఈ 5 రకాల వాళ్ళతోటి మీరు సహవాసం చేయకూడదు. వీరు వెళ్ళి వాళ్ళతో చేయకూడదు, వాళ్ళు వచ్చి వీళ్ళతో చేయకూడదు. ఎందుకు అంటే విగ్రహాల వైపు, వారి దేవతల వైపు తిప్పేస్తారు. వారు త్రితత్వం యొక్క బోధ వైపు తిప్పేస్తారు. వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క బోధ వైపు తిప్పేస్తారు. అందుకని వారితో సహవాసం చేయకూడదు. ఆమేన్. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకని మనం వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఇంకా వాళ్ళు మాట్లాడి దేవుని దగ్గర మనం తీసుకురావాలా. మనం వాళ్ళతో తిరగకూడదు, సహవాసం చేయకూడదు, వారితో ఎక్కువగా పెట్టుకోకూడదు. ఎంతవరకు అంతవరకు పెట్టుకోవాలా. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారంటే రాజైన సొలొమోను సహవాసాలు పెట్టుకున్నాడు. సహవాసం పెట్టుకోవడమే కాకుండా ఆ పరాయి స్త్రీలందరినీ కూడా తీసుకొని వచ్చి తాను వివాహం చేసుకున్నాడు. సొలొమోను 1000 మంది, 700 మంది భార్యలు, 300 ఉపపత్తులు. చెప్పండి, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు సొలొమోనుకు ఉన్నారట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళతో సహవాసం చేశాడో ఆ స్త్రీలందరూ కూడా ఏం చేశారంట? ఏం చేశారంట? చెప్పు సార్. ఏం చేశారు? వారి దేవతల వైపు తిప్పేశారు. సొలొమోను గురించి మనం చూడాలా. సొలొమోను ఎలాంటి వాడు? సొలొమోను మంచి జ్ఞాని. సొలొమోనుకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు. సొలొమోను జ్ఞానంతో ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సొలొమోనుకి పన్నుగడతా ఉన్నారు. సొలొమోను ఏది చెప్తే అది ప్రపంచం మీద జరగాల. సొలొమోనుకి పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. సొలొమోనుకి వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. సొలొమోనుకి బోర్ల ఊదేవాళ్ళు ఉన్నారు. సొలొమోనుకి ఏది చెప్తే అది చేసేవాళ్ళు ఉన్నారు. సొలొమోను యొక్క చెప్పిన మాటలు వినేవాళ్ళు ఉన్నారు. సొలొమోనుకి ద్రాక్షరసం అందించే వాళ్ళు ఉన్నారు. సొలొమోనుకి పక్కన ఉండి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అవునా? సొలొమోనుకి మంచి రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సొలొమోను రాజు తన కట్టినటువంటి మందిరంలో ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ యొక్క షకీనా మహిమ, దేవుని యొక్క మహిమ, ఆకాశము నుండి షకీనా మహిమ దిగి వచ్చింది. మేఘం దిగి వచ్చింది. అగ్ని సమంగా దిగి వచ్చింది. ఆ అగ్నికి యాజకులందరూ కూడా లోపల ఉండకుండా బయటకు పారిపోయిన వారుగా ఉన్నారు. అక్కడ నిలవలేని వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన జ్ఞానమును విని భూమి అంతం నుండి శబాదేశం రాను అక్కడి నుంచి చూడడానికి వచ్చింది. ఆయన జ్ఞానం వినడానికి, ఆయన జ్ఞానమును చూడడానికి, ఆయన జ్ఞానము నిజమో కాదో తెలుసుకోవడానికి. హల్లెలూయా. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనుకి సహజాతమైన కార్యాలు ఉన్నాయి. సొలొమోను మేఘ స్తమాన్ని చూస్తూ ఉన్నాడు. సొలొమోను అగ్ని స్తమాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడిలో నిలిచి ఉన్నాడు. ఆయన స్వరమును వింటూ ఉన్నాడు. కలలు కంటూ ఉన్నాడు. దర్శనాలు కంటూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. ప్రవక్తుల ద్వారా దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో సహజాతీతమైన కార్యాలు సొలొమోను జీవితంలో ఉన్నాయి. గొప్పవాడుగా ఉన్నాడు సొలొమోను. అటువంటి జ్ఞాని సొలొమోను 4వ వచనమును చూస్తే, సొలొమోను వృద్ధుడై ఉన్నప్పుడు, అంటే వీక్ అయిపోయాడు. అప్పుడు దాకా బాగా స్ట్రాంగ్, బాగా బలంగా ఉన్నాడు. దేవుడు ఆత్మీయతలో బలంగా ఉన్నాడు సొలొమోను బాగా బలంగా, పరిపూర్ణంగా క్రీస్తులో, ఆత్మీయతలో, హృదయంలో దేవుని ఉంచుకొని, ఆయన వాక్యాన్ని ఉంచుకొని, వాక్యం మాత్రం వెంబడిస్తూ, వాక్యం కొరకు జీవిస్తూ, దేవుడు చెప్పినట్లుగా వింటూ, దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ ఆయన కొరకు మాత్రమే జీవిస్తూ ఉన్నాడు సొలొమోను. ఆమేన్, హల్లెలూయా. అలా ఉన్న సొలొమోను 4వ వచనం సరిగ్గా ఏం జరుగుతుంది చదవండి అయ్యా. 4వ వచనం. వృద్ధుడైనప్పుడు అంటే వీక్,
ముసలోడు అయిపోయాడు, వీక్ అయిపోయాడు. హల్లెలూయా. సొలొమోను వృద్ధుడైనప్పుడు ఆ, అతని భార్యలు 1000 మంది భార్యలు అతని హృదయమును అతని హృదయమును ఇతర దేవతల తట్టు ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయినా దావీదు లాగా యథార్థ హృదయం లేదట. ఏమున్నాయి సొలొమోనుకి? ఎన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ ఉన్నాయి, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి జరిగిపోయిన జీవితంలో. ఎంత గొప్పగా జీవించాడు. ప్రార్థన చేస్తే మేఘస్తంభం దిగి వచ్చిందే, అగ్నిస్తంభం దిగి వచ్చిందే, షకిన మహిమ దిగి వచ్చిందే. హల్లెలూయా. అంత గొప్పగా ఉన్న సొలొమోను అప్పుడు ప్రస్తుతం దేవుని యొక్క మందిరాన్ని కట్టిన సొలొమోను, బంగారంతో కట్టిన సొలొమోను, జ్ఞానం కలిగిన సొలొమోను హల్లెలూయా ఏమైపోయాడు? వీక్ అయిపోయాడు. బలహీనపరచబడ్డారు. భార్యలు బలహీనపరిచేశారు. సొలొమోను వృద్ధుడైనప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా వీక్ అయిపోయాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట వినడం లేదు సొలొమోను. వాక్యం వైపు ఆయన హృదయాన్ని తిప్పుకోవడం లేదు. వాక్యం కొరకు జీవించాలని ఆలోచన లేదు. అక్కడ చూస్తారు మీరు, కమౌతురత గలవాడై అని రాబోతుంది బైబిల్. నీకు కూడా ఈరోజు మేఘస్తంభం ఉన్నది, అగ్నిస్తంభం ఉన్నది, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. హల్లెలూయా. దర్శనాలు ఉన్నాయి. ప్రవక్త వర్తమానం ద్వారా మాట్లాడేది ఉంది. ఉరిము తుమ్మిము సంఘ కాపరి ద్వారా మాట్లాడేది, వాక్యము ద్వారా హెచ్చరించేది ఉన్నది. ఆమె కానీ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు కూడా ఆలోచించు. నాకు కూడా ఇన్ని ఉన్నాయి, కానీ ప్రస్తుతం మనం ఎలా ఉన్నాము? ప్రస్తుతం నా జీవితం ఎలా ఉంది? ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను? వీక్ అయిపోయానా? బలహీనుండి అయిపోయానా? బలంగా ఉన్నానా? బలహీనుండి అయిపోయానా? బలంగా ఉన్నాను నేను? ఎటువంటి స్థితిలో నేను ఉన్నా అని ఆలోచించుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమవుతున్నదా? మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఇదే. నాకు ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు ఇట్లా కనపడ్డాడు నాకు, మంచిదే, గుడ్, మంచిది, దేవుడు దీన్ని దీవించును గాక. ఒకప్పుడు ఉన్నది, ప్రస్తుతం పరిస్థితి ఏంది నీది? సొలొమోను అంత గొప్పటి వాడే స్త్రీల యొక్క మోహంలో పడిపోయాడు. దేవుని వైపు తిరిగిపోయింది. తన తండ్రి అయిన దావీదు వలె తన హృదయం లేదు, ఆయన మనసు లేదు. ఆయన హృదయం తిరిగిపోయింది, స్త్రీల వైపు తిరిగిపోయింది, దేవతల వైపు తిరిగిపోయింది, విగ్రహాల వైపు తిరిగిపోయింది. చదవండి 5వ వచనం చదవండి అయ్యా, చదవండి. సీదోనుల దేవత అయిన అష్టారోతును దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాడు. యెహోవా దృష్టికి చెడుతనత నడిచి యెహోవాను అనుసరించలేదు. ఆమేన్. ఇంకా 7వ వచనం, సొలొమోను కెమోషును మోయాబీయుల హేమైన దేవతలను, మెలొకను అమ్మోనీయుల హేమైన దేవతను యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠము కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయించు బలులు అర్పించున పరశీలైన తన భార్యల నిమిత్తం అతడు అలాగూ చేసెను. గమనిస్తున్నారా? ఎట్లా ఉన్నవాడు ఎలా అయిపోయాడు? ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఆలోచించుకోవాల్సిన సమయం ఇదే. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ప్రారంభంలో ఎంతో ఆసక్తితో ఉన్నాను, ఇప్పుడు నేను చల్లారిపోయానా, మండుతా ఉన్నానా? ఆలోచించుకో. ప్రారంభంలో ఉన్న ప్రార్థన నాకు ఈరోజు ఉన్నదా? ప్రారంభంలో వాక్యం మీద ఉన్న ఆసక్తి నాకు ఉన్నదా అని ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు తమగా పరీక్షించుకోవాలి. అదే అందుకు అర్థమవుతుందా? అందరి కొరకు అందరూ బాగా గమనించాలా, అందరూ ఆలోచించాలా. హల్లెలూయా. అంటున్నాడు, తన తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్లు యథార్థ హృదయంతో నడుచుకోవడం లేదు.
అమ్మోనీయుల దేవతలను, ఇంకా అష్టారోత్ దేవతను, సీదోనీయుల దేవతను ఏం చేస్తున్నాడో అతడు ఆరాధన చేయడమే కాకుండా యెరూషలేముకు ఎదురుగున్న కొండపైన బలిపీఠాలు కట్టించి, యెహోవా బలిపీఠం కాకుండా విగ్రహాలకు బలిపీఠాలు కట్టించి ఆ విగ్రహాలకు ఆరాధన చేసి బలులు అర్పించే స్థితికి సొలొమోను దిగజారిపోయాడు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తాం. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోకూడదు. అలా చేసినందుకు దేవుడు అనేక దెబ్బలు సొలొమోను కొట్టాల్సి వచ్చింది. అనేక దండముల చేత ఆయన శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె అందుకు అర్థమవుతుందా? శిక్ష దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క దండం. ఎందుకంటే దావీదు రాసిన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని ఆయన వాగ్దానం చేశాడు దావీదుతోటి, ఏమని? నీ కుమారుడు నా ధర్మశాస్త్రం అతిక్రమించినను, నా వాక్యమునకు తిరుగుబాటు చేసినను నేనేం చేస్తాను? నేను నా దండముతో వారిని శిక్షిస్తాను, వారికి అనేక దెబ్బలు కొడతాను, కానీ నా కృప వారి నుండి బొత్తిగా తొలగిపోదు. ఆమేన్, హల్లెలూయా అని చెప్పాడు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేయాలంటే ఆయన కృప మాత్రం వదిలిపెట్టబోకూడదు. ఆయన్ని, దావీదు కుమారుల మీద ఆయన కృప మాత్రం తొలగిపోకూడదు. కానీ దెబ్బలు శిక్ష అయితే పడతాయి. దెబ్బలు శిక్ష పడాలా లేదా? ఎందుకంటే సొలొమోను దేవుని కుమారుడు. ఆమేన్, సొలొమోను దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు సొలొమోను విగ్రహాల వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఇప్పుడు దెబ్బలు కొట్టాలి, ఆయన్ని శిక్షించాలి. హల్లెలూయా. చూడండి కింద చదవండి, ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు. ఎప్పుడైతే సొలొమోను విగ్రహాల వైపు తన మనసు తిరిగి పాపం చేశాడో, దేవుని వైపు నుండి విగ్రహాల వైపు తన యొక్క మనసు తిరిగిందో, అప్పుడు 9వ వచనంలో అంటున్నాడు దేవుడు ఏం చేశాడంటే అప్పుడు బాధపడ్డాడు దేవుడు. చూడండి 9వ వచనం 11:9. ఎన్నిసార్లు సార్? 2 సార్లు ప్రత్యక్షమంట. అదే సొలొమోను, నా కుమారుడైన సొలొమోను, నేను చెప్పిన మాట వినవయ్యా, దేవతలను ఆరాధన చేద్దయ్యా, దేవుడిని యెహోవా ఉండగా దేవతల వైపు నువ్వు ఎందుకు ఆరాధన చేస్తావు? అమ్మే, నీ హృదయాన్ని మార్చుకో, నీ మనసును మార్చుకో, నా వైపు నీ హృదయం తిప్పయ్యా సొలొమోను అని 2 సార్లు సొలొమోను వైపు దేవుడు తిరిగి మాట్లాడాడు. ఆయనతో కళ్ళ ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఉరీము తుమ్మిము ద్వారా ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడాడు. అమే, కానీ ఏం చేశాడట సొలొమోను? 2 సార్లు దేవుడు మాట్లాడినా కూడా సొలొమోను అట 10వ వచనంలో చదవండి బ్రదర్. ఆయన యొద్ద నుండి తొలగిపోయెను, యెహోవా తనకిచ్చే ఆజ్ఞతడు గై కనకపోగా యెహోవా అతని మీద కోపగించుకొనెను. ఇదేమొచ్చింది? దేవుని కోపమో? దేవుని కోపమో? వాక్యం నుంచి దాటినప్పుడు, దేవుని కుమారుని దాటినప్పుడు దేవునికి ఏమొస్తుంది? ఏమొస్తుంది సార్? కోపం వస్తుందా? న్యాయమేనా? వింటున్నారా? దేవుని కుమారులు వాక్యం దాటినప్పుడు దేవుడు కోపం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు కోపం వచ్చిందంటే ఇప్పుడు దేవుని కుమారులు ఈ దినములు కూడా దేవుని వాక్యం నుంచి దాటినప్పుడు దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వస్తుంది. తండ్రి కోప్పడతాడు, తండ్రి కుమారుల మీద కోప్పడతాడు. హల్లెలూయా. తండ్రి కుమారుల మీద కోప్పడతాడు. కోప్పడు ఏం చేయాలి? తండ్రి తప్పు చేసినందుకు ఏం చేయాలి? శిక్షించాలి, దెబ్బలు కొట్టాలా, దెబ్బలు పడాలా. దెబ్బలు కొడతాడు, శిక్షిస్తాడు, కానీ వాడు చనిపోవాలని దేవుడు కోరుకోడు. అది దిద్దుబాటు సమయమైనది, అది ఇదే అయ్యున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమొచ్చిందంటే దేవుని కోపం రాగానే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త అంటాడు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సొలొమోను దేవుడు చెప్పిన మాట వినలే. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట సొలొమోను వినడం లేదు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే కొరడా పట్టుకోవాలన్నాడు. ఏం పట్టుకోవాలా? కొరడా. యేసు ప్రభువును కొట్టారు రోమీలు, కొరడా. గుర్తుందా? దానికి ఆ కొరడాకి ఒక్కొక్క దానికి ఇంత పొడుగు ముళ్ళు ఉంటుంది. ఒక్కసారి కొడితే చర్మం అంతా కూడా ఊడి లోపల ఉన్న ఎముకలు కూడా కనపడతాయి. అటువంటి దాంతో క్రూరమైన శిక్ష
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కల్వరికి ముందు అనుభవించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశారంట, సొలొమోను దేవుడు చెప్పిన మాట విననందుకు ఆయన కొరడా పట్టుకోవాలి. ఇప్పుడు కొరడా అంటే శిక్ష అన్నాడు ప్రవక్త. కొరడా అంటే శిక్ష. నీలో ఏదైతే ఉన్నదో అది మొత్తం బయటకు వచ్చే వరకు ఆయన కొరడా వాయిస్తాడట. నీలో ఉన్నదంతా బయటకు వచ్చే వరకు ఆయన ఏం చేస్తాడు, కొరడాలు కొడతానే ఉంటాడు. కానీ నువ్వేం చేయాలంట, ఆ శిక్షను భరించాల. తప్పు చేసినప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు ఎంతకాలం ఉంటుంది ఆ శిక్ష అంటే, దేవుడు అనుకున్నంతసేపు ఉంటుంది, మళ్ళీ నిత్యము ఉండదు. అది వింటున్నారా? అది నిత్యము ఉండదు. దేవుడు అనుకున్నంత సమయం ఉంటుంది. ఆయన 3 దెబ్బలు కొట్టాలంటే 3 దెబ్బలే కొడతాడు. 10 దెబ్బలు కొట్టాలంటే 10 దెబ్బలే కొడతాడు. 2 దెబ్బలు కొట్టాలంటే 2 దెబ్బలే కొడతాడు. ఒకే దెబ్బ చాలు వీడికంటే ఒకే దెబ్బ కొడతాడు. ఆయన అనుకునేది మాత్రమే కొడతాడు. దానికి మించి సాతానుడికి ఆయన అనుమతి ఇవ్వడు. దానికి మించి సాతానుడికి. బబులోను రాజు ఉన్నాడు, నెబుకద్నెజరు. వాడు ఎవరు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన బంగారు శిరస్సు. బబులోను రాజు, బబులోను సామ్రాజ్యం మీద. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు బబులోను రాజుకి? దేవుడే. అవునా? ఏం సార్, అవునా కదా? దేవుడే. బాగా డబ్బు ధనము గొప్ప గొప్ప ఎన్ని వచ్చినాక నా బబులోను రాజ్యము చూడు, నేనేంది, నా గొప్పతనం ఏంది, అసలు నేనంటే ఏమనుకున్నారు అని హృదయంలో గర్వించాడు బబులోను రాజు. హల్లెలూయా. అతడు దేవుని మహిమపరచుటకు బదులు తను తాను గొప్పగా ఎంచుకున్నాడు, తను తాను మహిమపరుచుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడు, జనాల్లో నుండి తరిమాడు, ప్రజల్లో నుండి తరిమాడు. ఎట్లా పోతున్నాడు? జంతువులాగా 4 కాళ్ళతో పోతున్నాడు. వింటున్నారా? ఎలా పోతున్నాడు? జంతువులాగా 4 కాళ్ళతో పోతున్నాడు. 4 కాళ్ళతో పోతున్నాడు. తన చేతులకి గోర్లకి వేలు ఇంత పొడుగున గోర్లు వచ్చాయి. మొహమంతా కూడా, శరీరం అంతా కూడా జంతువుకు వచ్చినట్లుగా, శరీరం అంతా కూడా వెంట్రుకలు పెరిగాయి. జ్ఞానము లేదు, మనిషి ఆత్మ పోయింది. మనిషి ఆత్మ పోయి మృగమ యొక్క ఆత్మ వచ్చింది. జంతువులాగా గడ్డి మేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతకాలం అంటే 7 సంవత్సరాలు. ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన దేవుని కుమారుడిని కాదు. నేను చెప్తున్నది ఎందుకంటే దేవుడు అనుకున్నంత కాలం శిక్ష విధిస్తాడని గురించి మాట్లాడుతున్నా. ఆమేన్. ఇప్పుడు సొలొమోను కూడా దేవుడు కొరడా పట్టుకున్నాడు. సొలొమోను ఆయన శిక్షించాలి, సొలొమోను ఆయన దెబ్బలు కొట్టాలి, సొలొమోను ఆయన దండించాలి తన దండముతోటి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు కొరడా పట్టుకోవాలి కాబట్టి ఈయన కోపం వచ్చేసింది. దేవుడికి కోపం వచ్చేసరికి దావీదు కాలంలో యుద్ధములు చేశాడు. ఎవరు? దావీదు, యోయాబు. దావీదు యొక్క జనరల్, సైన్యాధిపతి. అవునా? దావీదు యొక్క సైన్యాధిపతి అయిన జనరల్. ఇద్దరు కూడా యుద్ధము చేసి చుట్టుపక్కల దేశాలు అన్నిటిని జయించారు. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే జయించారో ఇప్పుడు సొలొమోను కాలములో, సొలొమోను దేవునిలో ఉన్నంత కాలము ఆయనకి ఎటువంటి శోధన కానీ, కష్టము కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, దేశం మీదకి దండెత్తి వచ్చేవాడు కానీ ఎవడు కూడా లేకుండా ఆయన సమాధానంతో కూడా పరిపాలన చేశాడు. ఆయన క్రీస్తుకు మాదిరి. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు ఏడు యుద్ధం లేదు. అవునా? అవునా అండి? కానీ ఎప్పుడైతే పాపంలో పడ్డాడో ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే సొలొమోను శిక్షించాలా. అంతే కదా సార్, అంతే కదా. నేనైనా నువ్వైనా శిక్షించాలి కదా. ఒప్పుకుంటారా శిక్షించాలని దేవుడని? వింటున్నారా? హల్లెలూయా. అందరూ ఆమె చెప్పండి. దేవుడు శిక్షించాలా. దేవుడు మంచి తండ్రి, ఆయన శిక్షించాలా కదా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, గమనించండి. చదవయ్యా, చదువు బ్రదర్, దయచేసి త్వరగా చదవండి, నేను ముగిస్తాను. ఒకటి అయిపోయింది. అయ్యో, నేను కనుగొన్నాను సొలొమోను, ఈ రాజ్యము తీర్పు వస్తుంది, దేవుని శిక్ష వస్తుంది. ఈ రాజ్యము నీకుండక నేను నీకు తీసివేసేదను.
తీసివేసి నీ దాసునికి ఇస్తా. అయితే చూడు, గమనించండి, దావీదుకు చేసిన వాగ్దానమును బట్టి అయినను నీ తండ్రి అయినా దావీదుతో వాగ్దాన నిబంధన చేశాడు, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. దావీదుతో చేసిన నిబంధన బట్టి దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగూ చెయ్యక నీ కుమారుడి చేతిలో నుండి నీ సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో నేను దాన్ని తీసేస్తా. కానీ కృప పోదు. హల్లెలూయా. కృప మాత్రం పోదు, దేవుని యొక్క కృప మాత్రం పోదు. కానీ రాజ్యము 12 గోత్రాలుగా ఉన్న రాజ్యము 10 గోత్రాలు ఎగిరిపోద్ది. కానీ కృప అయిన యూదా గోత్రం మాత్రం ఆయన దగ్గర ఉంటుంది. ఆమేన్. చదువు బ్రదర్, చదవండి త్వరగా. రాజ్యమంతా తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము యూదా గోత్రము బెన్యామీను గోత్రము నేను నీకు ఇచ్చేదను. ఇప్పుడు గమనించాలా, ఇప్పుడు ఆ కృప తగ్గిపోదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుని కోపం ఏం చేస్తుందో గమనించాలి. చదువు బ్రదర్, ఇప్పుడు చదువు బాగా, అందరూ కూడా వాచ్, బాగా అందరూ గమనించండి. ఇక్కడ ఏదోమీయుడైన హదదు అను ఒకడిని సొలొమోనుకి విరోధిగా లేపాడట. ఏం లేపాడు సార్? ఎవరికి విరోధంగా లేపాడు? సొలొమోనుకి విరోధిగా ఎందుకు లేపాడు? దేవుడి చేతిలో హదదు దేవుని యొక్క కొరడ. ఎవరి కొరకు అంటే సొలొమోను కోసం. ఆమేన్. అతడు ఎవరు? హదదు ఎవరు? అసలు ఎవరు తెలుసా? హదదు ఎవరు తెలుసా? ఏదో వీడు. అవే అప్పుడు దాకా సమాధానంతో పరిపాలన చేస్తున్నాడు సొలొమోను. ఎప్పుడైతే పాపములో పడుతున్నాడో, ఎప్పుడైతే తప్పిదం చేస్తున్నాడో, అప్పుడు ఆత్మ పైకి లేయడం మీరు గమనించాలి. ఆమేన్. ఎవరు? దావీదు యుద్ధం చేస్తున్న కాలంలో, దావీదు యుద్ధం చేస్తున్నప్పుడు సైన్యాధిపతి అయిన యోవాబు, అంటే జనరల్ అయిన యోవాబు చంపబడిన వారిని మగవారినందరినీ, ఏదోము దేశంలో మగవాళ్ళందరినీ కూడా దావీదు ఏదోము దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో మగవాళ్ళందరినీ కూడా దావీదు చంపుతా ఉంటే 6 నెలల వరకు యోవాబు ఏం చేశాడంటే చంపుతున్న వాళ్ళందరి దేశం పోయి పాతి పెడుతున్నాడు. అర్థమవుతుందా? దావీదు చంపుతా ఉంటే యోవాబు ఏం చేశాడు? పాతి పెడతా ఉన్నాడు. ఈ పాతి పెడుతున్నప్పుడు ఏదోము దేశంలో వీడు చిన్న పిల్లోడు, ఎవరు? హదదు అనబడేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె చిన్న పిల్లవాడై ఉండి ఆ యొక్క దేశంలో నుండి వీరు చంపుతున్నప్పుడు చూసిన వాళ్ళు వాడిని తీసుకొని వాడికి సంబంధించిన బంధువులు ఏం చేశారంటే ఈజిప్ట్ దేశం పారిపోయారు. చదువు యోవాబు, అవును, అది అతడును అతని సేవకులలో కొందరును ఏదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయి. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. ఆమేన్. దావీదు కాలంలో ఉన్నటువంటి పగ, దావీదు కాలంలో ఉన్న ద్వేషం పెట్టుకొని హదదు ఆయనకి సంబంధించిన సేవకులందరూ కూడా ఈజిప్ట్ దేశంలో పగతో రగిలిపోతూ ఉన్నారు, కోపముతో రగిలిపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంని వాళ్ళ కొడుకులను ఎలా చంపాలా, వాడి కొడుకులను ఎలా చంపాలా, యోవాబుని ఎలా చంపాలా, దావీదుని ఎట్లా చంపాలా, సొలొమోను ఎట్లా చంపాలా, రెహబామును ఎలా చంపాలా అని ఆలోచన చేసి ఈజిప్ట్ దేశంలో బాగా పగ పెంచుకొని రగిలిపోతూ ఉన్నారు. కానీ సొలొమోను కాలంలో అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే శత్రువును అణచిపెట్టి ఉన్నాడు. అక్కడ శత్రువుని ఏం చేశాడు? ఎందుకు? వాక్యము పాటిస్తున్నంత కాలం దేవుడు శత్రువును అణచుతాడు. ఆయన మన మీద కూడా అంతే. నువ్వు వాక్యములో ఉన్నంత కాలము ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు. హల్లెలూయా.
ఎప్పుడైతే వాక్యం అలా దాడతావో ఆయన శత్రువులు పైకి చెప్తుంది. సొలొమోను వాక్యమును దాటి విగ్రహాల వైపు ఎప్పుడైతే అట వెళ్ళిపోయాడో 40 సంవత్సరములు సమాధానముతో కూడిన సొలొమోను మీదకి విరోధిని దేవుడే పైకి లేపుతాడు, సాతాను పైకి లేపుతాడు. వింటున్నారా? దేవుడి మొదటి కొరడ ఎవరు? హాదదు కింద చదువు. హాదదు అనబడేవాడు మొదటివాడు. చదువు బ్రదర్. ఫరో దగ్గరికి వెళ్ళి చేరిపోయారు వాళ్ళందరూ, సేవకులు, హదదు వాళ్ళందరూ కూడా. ఈ రాజు అవును ఫరో ఇచ్చాడు అతనికి. ఆమేన్. అవును, రాణి అయిన ఆయన సహోదరుని ఇచ్చి పెళ్లి చేశాడు. ఏమేన్ ఏమేన్. ఏమేన్. అవును, గ్లోరీ నివసించి. ఆమేన్. చూడండి ఇప్పుడు గమనించాలా. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందాడన్న సంగతి, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైనాడనే సంగతి ఐగుప్తు దేశంలో ఉన్న హదదు విని, నేను నా స్వదేశమునకు వెళ్ళదునని సెలవిమ్మని ఫరోను అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? అంటే ఫరో దగ్గర ఉన్నటువంటి హదదును లేపుతున్నది ఎవరు? ప్రేరేపిస్తున్నది ఎవరు? దేవుడే. దావీదు నిద్రించాడు, యోవాబు కూడా మరణించాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు సొలొమోను తప్పిదము చేసినాక ఫరో ఇంట్లో ఉన్న వీడు హదదు అనబడేవాడు దేవుని యొక్క చేతిలో ఒక కొరడగా ఉండి సొలొమోను శిక్షించడానికి దేవుడు వాడుకుంటున్న ఒక సాధనమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫరో అడిగాడు, అయ్యా ఇక్కడ బాగా హ్యాపీగా ఉన్నావు కదా, ఏవి నీ సొంత ఊరికి పోవాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు ఫరో. అట్లా కాదులే, నాకు పనుందిలే అంటున్నాడు. ఎవరు? హదదు. వీని ఉద్దేశం ఏంది? ఏదోము దేశంలో దావీదు యోవాబు బడి 6 నెలల వరకు నా పితరులందరినీ ఆ దేశాన్ని అంతా నాశనం చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళందరినీ వీనిని శిక్షించాలా. కానీ సొలొమోను పాపం చేయనంత వరకు సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే పాపము చేశాడో వెంటనే దేవుడు హదదు అనే కొరడాను సొలొమోను మీదకి పైకి లేపుతాడు. ఆమేన్. అందరామే హల్లెలూయా. హదదు రాంగల్నే సొలొమోనుకి, ప్రభువా నేను తప్పు చేశా ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు సొలొమోను. ఆ ప్రార్థన పూర్ణ హృదయంతో అనిపించలే దేవుడికి. పూర్ణ హృదయంతో సరిపోలే ఆయనకి. ఆమేన్. సరిపోలే ఆయనకి. అందుకని నీకు హదదు కాదు, ఇంకొకరిని లేపాలి. ఎవరు లేపాలి? ఇంకొకరిని లేపాలి పైకే, నిన్ను శిక్షించడానికే. సొలొమోనుకి దెబ్బలు పడాలి ఆమేన్ అని చెప్పి వెంటనే రెజీనో అనబడిన ఇంకొకరిని లేపుతున్నాడు దేవుడు. చదువు కింద చదువు. బైబిల్ లేదా మీకు? లేదా బైబిల్ లేదా? చదవండి, చదవయ్యా. రెండో కొరడా ఏంటది? ఎల్యాదు కుమారుడైన ఇంకొక విరోధిని లేపాను. ఏమేన్ ఏమేన్. దావీదు శోభా దేశపు వారిని హతము చేసినప్పుడు ఇంతడు కొందరిని
ఆ, దమస్కునకు వచ్చి ఆమేన్ హల్లెలూయా. సొలొమోను బ్రతికిన దినములన్నీయు ఇతడు ప్రైజ్ ది లార్డ్ అసహ్యత కలిగిన వాడాయాడు. వింటున్నారా? సొలొమోను కలిగిన దెబ్బలు, సొలొమోను కలిగిన శిక్ష, సొలొమోనుకి దేవుడు ఇచ్చిన దండన, దండముతో చేసిన శిక్ష. ప్రైజ్ ది లార్డ్. అందుకు అర్థమవుతుందా? ఇక్కడ ముగ్గురిని లేపాడండి దేవుడు. మీరు కింద చదువుకోండి, మనకు సమయం లేదు. మొదటివాడు హదదు, రెండోవాడు రెజీనో, మూడోవాడు అంటే తన తండ్రి దగ్గర సేవ చేస్తున్నటువంటి యారోబాము తన దాసుడు. ప్రైజ్ ది లార్డ్. దాసుడి పైకి లేపి శిక్ష విధించడానికి దేవుడు నిలబడ్డాడు అక్కడ. కాబట్టి దేవుని కుమారులు ఎప్పుడైనా తప్పు చేసే దేవుడు వాక్యమును దాటితే అన్నాడు కూడా దేవుడు విడిచిపెట్టడు. దండముతో కూడిన శిక్షను తీసుకొస్తాడు. హల్లెలూయా. దండముతో కూడిన శిక్ష, దెబ్బలతో కూడిన శిక్ష. అందుకే లవోదికే సంఘకాలంలో ఏమంటున్నాడు ఆయన మనల గురించి మాట్లాడుతూ, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా అంటున్నాడు ఆయన. చదువు, ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఫస్ట్ 5 నుండి 11 దాకా చదవండి అయ్యా. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వారని, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళు ఏం చేస్తాడంటే ఆయన, దేవుడు ప్రేమించేవారిని ఆయన ఏం చేస్తాడు? శిక్షించి, ఆయన ఎవరినైతే అంగీకరిస్తాడో ఆ కుమారులందరినీ దండించును. కుమారులతో సంభాషించినట్లు హెచ్చరికను మీరు మరిచారు. మీరు ఏం ముందు కొట్టుకో? శిక్షాఫలం. వింటున్నారా? శిక్షాఫలం. ప్రైజ్ ది లార్డ్. శిక్షాఫలం గురించి ఎప్పుడైనా ప్రభు చిత్తం మీద చెప్తా. శిక్షాఫలం పొందుటకు మీరేం చేయబడుతున్నారు ఇక్కడ? మీరు చదవండి. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులు అనబడిన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు శిక్ష కానీ పొందకపోతే దేవుని చేత మీరు దుర్బీజులు. ఎవరు శిక్ష పొందిన వాళ్ళంతా? ఎవరు చెప్పండి. శిక్ష పొందిన వాళ్ళు ఎవరు అంటున్నాడు అంటే ప్రవక్త సర్ప సంతానం. శిక్ష పొందిన వాళ్ళు ఎవరంటే ఎవరంటే దుర్బీజులు. ఇంగ్లీష్ బైబిల్లో బాస్టర్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క కుమారులందరూ కూడా శిక్షించబడే సమయం ఇదై ఉన్నది. దేవుని కుమారులందరూ కూడా శిక్షలో పాల్గొంటున్న సమయం ఇదై ఉన్నది. తమ తప్పిదములు సరిదిద్దుకునే సమయం ఇదై ఉన్నది. దిద్దుబాటు చేసుకునే సమయం ఇదై ఉన్నది. అవే ఎవరైతే దేవుని చేత శిక్షించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్ట్ దేశంలో తీసుకొని అరణ్య మార్గంలో వెళ్తూ ఉంటే, అరణ్య మార్గంలోకి వచ్చేసరికి దేవుడు వాళ్ళందరినీ ఇటు పోవాలని మోషేకి చెప్పాడు. ఇటు పోవాలా ఈ అరణ్యములు దూరి ఇటు పోవాలా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ అరణ్యంలో వీళ్ళందరినీ కూడా శిక్షించి మార్గంలో పెట్టాలనుకున్నాడు. ఆయన దిద్దాలనుకున్నాడు. వాళ్ళందరినీ కూడా సరిదిద్దాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా మోషే గారు, ఇటు పోతే 1 కిలోమీటరే సార్, ఇటు పోతే 2 కిలోమీటర్లే, ఇటు పోతే ఎప్పుడు పోతామో, ఇటు పోతే ఎప్పుడు పోతాం సార్ మనము,
పాస్టర్ గారు అనగానే ఇదైతే కష్టమైంది, అది ఇది అని సనుక్కున్నారు అందరూ. అరణ్యములు ఆయనకు కోపం రేపిన వారెవరు? పౌలు గారు అంటున్నారు హెబ్రీ రాసిన పత్రికలో, అరణ్యములు ఆయనకు కోపం రేపిన వాళ్ళెవరు? ఈ దుష్టులైన ఈ సమాజమే కదా. ఆమె ఆయన వాళ్ళందరినీ కూడా సరిదిద్దాలనుకున్నాడు, క్రమంలో పెట్టాలనుకున్నాడు, వాక్య మార్గంలో నడిపించాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగాక. ఎప్పుడైతే మోషే మీద, ప్రవక్త మీద, దేవుని మీద తిరగబడ్డారో వాళ్ళందరూ కూడా అరణ్యములో వధించబడ్డారు. వాళ్ళందరూ కూడా శిక్షలోకి వెళ్ళలేదు, కానీ వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? వాళ్ళందరూ కూడా ఏమైపోయారయ్యా? ఏమైపోయారు వాళ్ళందరూ? చెప్పండి, ఏమైపోయారు వాళ్ళందరూ? 20 లక్షల మంది వస్తే 2 తప్ప మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంట అరణ్యంలో? దేవుని యొక్క శిక్షా ఫలం అనుభవించుటకు బదులు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, శిక్షా ఫలం అనుభవించుటకు బదులు వాళ్ళందరూ కూడా ప్రవక్త మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా ప్రవర్తించారు. నశించిపోయిరి అని బైబిల్లో రాయబడి, వారు అరణ్యములు శవములు అయి రాలేను అరణ్యములు అని రాయబడి ఉంటుంది. యోబును ఆయన శిక్షించాడు, అబ్రహామును ఆయన శిక్షించాడు, ప్రవక్తలందరిని ఆయన శిక్షించాడు, మోషేను ఆయన శిక్షించాడు, ఎంతనైతే దేవుడి పిల్లలందరూ వాళ్ళందరినీ కూడా ఆయన శిక్షించాడు. అది విధేయతతో కూడిన దండన. అది దేవుడు విధేయత నేర్పిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. సొలొమోను మీ మీదకి ఏ విధంగా ఆ యొక్క తప్పిదం పాపం చేశాడో వెంటనే 3 ఆత్మల్ని పైకి లేపుతా ఉన్నాడు ఆయన. నువ్వు భౌతిక సంబంధమైన రాజ్యంలో వాటిని చూడకూడదు, ఆత్మ సంబంధమైన రాజ్యంలో నువ్వు వాటిని చూడాలా. భౌతిక సంబంధమైన రాజ్యంలో చూస్తే మనుషులు వేసినట్టుగా మీకు కనబడుతుంది. ఆత్మ సంబంధమైన రాజ్యంలో చూస్తేనే దేవుడే వారిని పైకి లేపుతా ఉన్నాడు. స్పిరిచువల్ రీలంలో నువ్వు వాళ్ళందరినీ కూడా చూడాలి. నువ్వు ఆత్మ సంబంధమైన రాజ్యంలో చూడాలా. ఆ రోజు యూఫ్రటీస్ నది వద్ద బంధించబడిన 20 కోట్ల దయ్యాలను ఈరోజు విడుదల చేశాడు ఆయన. ఎందుకు విడుదల చేశాడు? దేవుని కుమారుడి దగ్గరికి రావడానికి. నీలో కోపం ఉన్నదా? ఆ కోపమును తగ్గించుకోవడానికి ఒక ఆత్మను పైకి లేపుతాడు ఆయన. నీలో విశ్వాసం ఉన్నదా? దాన్ని పరీక్షించడానికి ఒక ఆత్మను పైకి లేపుతాడు ఆయన. నీలో సహనం ఉన్నదా? అది ఉంచుకుంటావా లేదా అని నిన్ను పరీక్షించడానికి ఒక ఆత్మను పైకి లేపుతాడు ఆయన. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక ఆత్మ లేపాడు ఆయన. యోబులో ఉన్న సహనాన్ని పరీక్షించడానికి ఒక ఆత్మను లేపాడు ఆయన. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? యోబుకి సహనం ఉందా లేదా? యోబు వంటి సహనవంతుడు ఉన్నాడా లేదా అని పరీక్షించడానికి. ఈరోజు నువ్వు ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంగా తయారవ్వాలంటే, ఆ క్రీస్తు యొక్క గుణ లక్షణాలందరూ దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక మనల్ని రావాలంటే ఈ గుణ లక్షణాలు రావడం ప్రతి ఒక్క ఆత్మని పంపిస్తానే ఉంటాడు ఆయన. నువ్వేం చేయాలి? ఆయన వస్తూ ఉంటే దీర్ఘశాంతంతో ప్రవక్తడు, ఎవరైనా నీ మీదకి వచ్చారనుకో, ఎవరైనా వాడుకుంటాడంట. దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చేస్తాడా? సైతాను ఎవరైనా లోకంలో ఉన్న వాడుకుంటాడు, మన అధికారులను వాడుకుంటాడు, మనకు సంబంధించినటువంటి ఎవరి దగ్గర పనిచేస్తున్నామో వాళ్ళు వాడుకుంటాడు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళని వాడుకుంటాడు, లేకపోతే మన సంఘంలో వాళ్ళు వాడుకుంటాడు. ఎవరినైనా సాతాను వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. కానీ ఎవరైనా మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే, నీ గురించి తప్పుగా మాట్లాడితే, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, నీ మీదుగా వ్యతిరేకంగా ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడితే, నీ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వేం చేయాలంట? స్పిరిచువల్ రీడంలోకి చూడాలి, ఆత్మ సంబంధమైన రాజ్యంలోకి చూడాలి. ఏదో నాలో లోపం ఉంది, ఏదో నాలో దేవుడు రావాలని కోరుకుంటున్నాడు, సహనం రావాలని కోరుకుంటున్నాడు, నాలో కోపం లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నాలో ఈ కార్యాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఒక పరిపూర్ణ మానవ స్వరూపం రావాలని కోరుకుంటాడు, నన్ను సాతానుడు పరీక్షించి విశ్వాసంలో నిలబడతాను లేదని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభువా వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, క్షమించి ప్రభా నువ్వు చెప్పి వెళ్ళి ఇంటికి వెళ్ళి భౌతికంగా ఉన్న వాడి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అది చేసింది వీడి ద్వారా సాతానుడు చేసే, కానీ వీడు కాదు. ఆమె అలా చేసింది, ఆయన అలా చేశాడు, ఆయన అలా మనం అనకూడదు. అవన్నీ కూడా దేవుడు ఆత్మ సంబంధమైన రాజ్యంలో దేవుడు జరిగిస్తాడు. చదువుతాను, కోడ్ చదువుతాను, ప్రవక్త గమనించి రైజులోడలు చదివి నేను కోడ్ చదివి ముగిస్తాను. గమనించి ఏ వర్తమానం అంటే
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడంట? శత్రువు యొక్క గవరిని స్వాధీనపరచుకుంటా. 59 సంవత్సరం 11 నెల 08 19 పేర మెసేజ్ సబ్లో చదువుతున్నారు కూడా గమనించండి. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి శ్రమలు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. అరణ్యంలో జరిగిన సంఘటన గురించి. కొన్ని సంవత్సరాలకి శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఏమైందంటే అస్తవ్యస్తం అయిపోయింది. ఏమైంది? సంఘం, ఇజ్రాయెల్ సంఘం ఏమైందంటే అస్తవ్యస్తం అయిపోయింది. ఏదైనా ఒకటి జరగాల్సినట్లుగా జరగకపోతే ఒక సంఘంలోని ప్రజలు అలా అవ్వడం చాలా సులువు. సంఘంలో కూడా జరుగుతుంది. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. సంఘంలోని ప్రజలు అలా అవ్వడం చాలా సులువు. ఒకటి జరగాల్సింది జరగకపోతే దేవుడు దానిని అలా చేస్తాడు. దేవుడు సంఘంలోని ఉద్రిక్తలు తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? సంఘంలో ఏం చేస్తాడంటే ఆయన ఉద్రిక్తలు తీసుకొస్తాడు. ఏలైనగా దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శోధించబడి, వింటున్నారా? ఆమేన్ చెప్పండి. ఏలైనగా దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శోధించబడి, రుజువు చేయబడి, పరీక్షించబడవలెను. వ్యాధి నిన్ను ముతుటకు ఆయన అనుమతించు. ఏం చేస్తాడు దేవుడు? వ్యాధులను కూడా వదులుతాడు పైకి. యోబు మీదకి వ్యాధి వదిలినట్టుగా అట్లాగా దేవుని కుమారులు దేవుని కుమార్తెలను సరిదిద్దడానికి ఏం చేస్తాడు? ఆయన వ్యాధులను వదులుతాడు. ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధిని మన పైకి విడిచిపెడతాడు. అప్పుడు సాతానుడు వచ్చి ముడతాడు, మనకు రోగం కలిగింది. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుని ఎదుకు వచ్చి ప్రతి కుమారుడు శోధించబడి, రుజువు చేయబడి, పరీక్షించబడవలెను. వ్యాధి నిన్ను ముతుటకు ఆయన అనుమతించును. దేవుడు అనుమతి ధరణ వచ్చింది. సమస్తం కూడా దేవుని యొక్క కంట్రోల్లోనే ఉంది. అది గమనించాలా. దేవుని యొక్క ఆధీనం లేకుండా ఏది కూడా లేదు. దేవుడు అనుమతితోనే వస్తూ ఉంది అది. హల్లెలూయా. దేవుడు నిన్ను పరీక్షించి రుజువు చేసి నువ్వు నిజముగా అబ్రహాము సంతానమని లోకమునకు చూపించుటకై ఆయన రోగమును నీ మీదకి రానిచ్చు. హల్లెలూయా. ఏం ఏం చూపించుకోవాలంటే దేవుడు, నువ్వు అబ్రహాము సంతానం రా. మనం అబ్రహాము సంతానం అని ఆయన నిరూపించుకోవడానికి మనల్ని ఆడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆయన రోగమును నీ మీదకి రానిచ్చును. ఆయన సొంత చిత్తమును బట్టి ఆయన దాన్ని అనుమతించును. ఆయన ఉపద్రవములను అనుమతించును. ఏమనుమతిస్తాడు? ఇంకా ఆయన ఉపద్రవాలు వచ్చేస్తాయి సంఘాల్లో. అయ్యో ఇది జరిగింది, అది జరిగింది, అమ్మ 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 అంటే కుదరదు. దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. అవి రాలేదంటే అబ్రహాము సంతానం కాదు, కుమారుడు కాదు. కుమారుడు అయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఏమంటాడు? ఆయన సొంత చిత్తమును బట్టి ఆయన దాన్ని అనుమతించును. ఆయన ఉపద్రవములను అనుమతించును. స్నేహితులు నీకు విరోధముగా తిరుగును, ఆయన అనుమతించును. ఫ్రెండ్స్ ఏమైపోతారట? ఫ్రెండ్స్ వాక్యపక్షంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా నీకు వ్యతిరేకులు అయిపోతారు. ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకులు అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అర్థమవుతుందా? అందరూ జాగ్రత్త గమనించండి. నోటీస్. చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనము ఏదో గొప్ప 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 మెసేజ్లు విని వెళ్ళిపోవడం కాదు. మంచిదే, సంతోషం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏది ఏమి చేసినా చివరికి వచ్చి ఆగాల్సింది ఇక్కడికే వచ్చి ఆగాల మనం. దేవుడు మనల్ని నా కుమారుడిని నిరూపించుకునే దగ్గరికి ఆగుతాం మనం. ఆమేన్. ఏమంటాడు ఆయన? ఆయన సొంత చిత్తమును బట్టి ఆయన దాన్ని అనుమతించును. ఆయన ఉపద్రవములను అనుమతించును. ఏమనుమతిస్తాడయా? సంఘములో ఉపద్రవములను అనుమతించును. స్నేహితులు నీకు విరోధముగా తిరుగుటను ఆయన అనుమతించును. ఆయన శోధించుటకై ఆయన అపవాదిని మన మీదకి విడిచిపెట్టును. మన మీదకి సైతాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. మనం ఏం చేయాలా? సైతాను వచ్చి పట్టి మనల్ని శోధిస్తుంటేనే పక్క వాళ్ళ మీదకి పోకూడదు. సంఘంలో వీళ్ళ మీదకి పోకూడదు. బయట వాళ్ళకి పోతా ఉన్నావు, నువ్వు మంచిగానే పోతున్నావు దారిలో. నువ్వు ఎడం పక్క పోతుంటే ఎదురుగా వచ్చేవాడు నీ ఎడం పక్కనే ఎదురుగా వస్తాడు. వచ్చి అయ్యా ఈ పక్క పోతున్నా, పక్క దారి నువ్వు నేనే పోవాలి పక్క, నువ్వా పక్క అంటాడు వాడు.
మనం ఏమంటాం, ఏంది వాడు ఇట్లా మాట్లాడుతున్నా మనం అనుకుంటాం. నువ్వు భౌతిక సంబంధమైన రాజ్యంలో చూస్తే వాడు తప్పుగానే కనపడుతుంది. కానీ స్పిరిచువల్ రాజ్యంలో నువ్వు చూడాలా, ఆత్మ సంబంధమైన రాజ్యంలో చూడాలా. దేవుడే కావాలి పంపించాడు. వీడికి సహనం ఉందా లేదా, కోపం వచ్చిందా లేదా అని చూడడానికి కూడా పంపిస్తాడు ఒకసారి. అది కూడా మనం గమనించాలి. అదే అందుకు అర్థమవుతుందా? మనం బాగానే సైలెంట్గానే మనం మంచిగా ప్రేమగా ఉంటాం. ఎవరో ఒకరు వచ్చి మనల్ని పైకి మన మీదకి వస్తారు. నువ్వేం చేయాలంటే అప్పుడు తెలిగి చేసాడులే అని వీడి భౌతిక సంబంధమైన రాజ్యం చూడకూడదు. మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యం చూసి వాని కోసం మనం ప్రార్థన చేసి ముందుకు పోవాలి. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముగిస్తాను నేను, ఈ యొక్క కొద్దిగా ఉంది. ఆయన ఏం చేశాడంట, నిన్ను శోధించుటకైనా అపవాదిని విడిచిపెట్టును, వాడు నీ ప్రాణము తీయుటకు తప్ప మిగిలినవన్నీ చేయును. మన ప్రాణం తీయడంట. మన ప్రాణం తీయడానికి అధికారం లేదు. యోబు దగ్గర అధికారం ఎలా లేదో దేవుని కుమారులు కుమార్తెల మీద ప్రాణం తీయడానికి తప్ప. నేను రోగంతో మొట్టొచ్చు, అధికారులతో తిట్టియొచ్చు, పక్కన పని చేసేవాడితో వాడు పెట్టిస్తాడు పుల్లలు పెట్టి వాళ్ళ దగ్గర గొడవలు పెట్టియచ్చు, నేను ప్రజల ముందు అవమానం చేయొచ్చు, హేళనగా మాట్లాడవచ్చు, ఏదైనా చేయడానికి వాడు నేను అప్పగిస్తాడు సాతానుడు. కానీ ఎవరి అనుమతితోటి? దేవుడు అనుమతితో. దేవుడు చూస్తాడు. నా కుమారుడు ఏం చేస్తాడు? నా కుమారుడు నిరూపించుకునే సమయం వచ్చింది అని యోబు గురించి చూశాడు. ఆయన యోబు గురించి చూశాడా? యోబు గురించి చూశాడా? ప్రవక్త యోబుకి శిక్షలు పడ్డాయంట. పాపం ఏం చేయకుండా శిక్షలు. రోగం ముత్తింది, భార్య మాట్లాడుతుంది, సంఘ సహోదరులు వచ్చి నువ్వు రహస్య పాపని హేళన చేస్తూ ఉన్నారు. అపవాది వచ్చి కురుపులతో మొత్తి, ఆయన రోగముతో మొత్తి ఆయన ఎంతో ఇబ్బంది పడతా ఉంది. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో శిక్షలు అనుభవించి ఒక మాట అంటాడు. చదవండి, యోబు రాసిన గ్రంథం, అది చదవండి, అది బాగుంటుంది ఆ మాట. అందరు ఇక్కడే ఉన్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? దేవునికి స్తోత్రం. యోబు 4వ అధ్యాయం 3 నుంచి 8 దాకా చదవండి సార్. యోబు గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదవండి. ఆ దినము 4వ అధ్యాయము 3వ వచనం నుండి చూడండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పువాడువు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లు వారిని. ఎవరి మాటలో? దేవుడి మాటలో. హల్లెలూయా. నీవు బలపరిచితివి, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నువ్వు దుఃఖాక్రాంతుడు అయ్యావు యోబు. అది నీకు తగలగా, శ్రమ తొలగగా, శిక్ష రాగా నువ్వు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా యోబు? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? విశ్వాసం దేనికి ఆధారము? యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? ఆమేన్. జ్ఞాపకం చేసుకో యోబు. బాగా మెయిన్ పాయింట్ అంటాడు. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు. హల్లెలూయా. చాలు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అలాగా ఆయన దేవుని పిల్లలన్నా అబ్రహాము దీవించబడినాకే శిక్షించబడ్డాడు, యోబు దీవించబడ్డాకి శిక్షించబడ్డాడు. ఎంత శిక్ష పొందుకున్నాడో దానికి 2 అంతలా దీవెనలు పొందుకున్నాడు. ఆమేన్. ఈరోజు కూడా మనమందరము కుమారులైన వారు మనమందరం కూడా ఎక్కడున్నామట? శిక్షలో ఉన్నాం. శిక్ష. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుతాను, నాకు
చదవమని దేవుడు ప్రేరేపిస్తాడు. దాన్ని చదువుతాను, చూడండి. అదే ఆ, ఒకే 2 నిమిషాలు ఆ శిక్షణ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. అదేంటంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉమ్, ఆ, యెహోవా ఈరే మూడు 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 వర్తమానాలు చెప్పాడు ఆయన. యెహోవా ఈరే పార్ట్ 3లో 62:07:07 50వ పేరాలో యెహోవా ఈరే అనే వర్తమానంలో మూడో పాటలు అంటున్నాడు ఆయన. చూడండి, ఇప్పుడు అబ్రహాము ఈ అద్భుతమైన సంగతులన్నిటినీ తర్వాత దీవెన పొందిన తర్వాత అతడు పరీక్షించబడవలనని అబ్రహాము పరీక్షించబడెను. ఆమె అక్కడే ప్రజలందరూ కూడా తప్పిపోతున్నారు. ప్రజలందరూ ఎక్కడ తప్పిపోతున్నారట? దీవించబడినాకే తప్పిపోతున్నారట. ఇప్పుడు బాగా వినండి, దీనిని మీరు తప్పిపోవద్దు. బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకొచ్చు ప్రతి కుమారుడు తప్పక శిక్షించబడాలి. ఏం చేయబడాలా? దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు తప్పకుండా శిక్షించబడాలి. కొరడాలతో కొట్టబడాలి. ఎందుకు కొట్టబడాలి? కొరడాతో కొట్టబడాలి. అందుకే సొలొమోనుకి 3 దెబ్బలు పడ్డాయి. ఏంటి అయ్యి? తప్పు చేసినందుకు. మొదటి కొరడ ఎవరు? హదదు. రెండో కొరడ రెజినో. మూడో కొరడ ఎవరంటే యారోబాము. నేను టైం నాకు చదవాలి. యారోబాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత తన యొక్క స్థితిని మార్చుకున్నాడు సొలొమోను. ఇక్కడ కూడా అంటున్నాడు దేవుడు, దేవుని దగ్గరకు వచ్చి ప్రతి కుమారుడు ఏం చేయాలి? తప్పకుండా శిక్షించబడాలి, కొరడాలతో కొట్టబడాలి. మరియు మనం ఆ శిక్షలను తట్టుకొని ఎడలా, మనము ఆ శిక్షలను తట్టుకొనని ఎడలా మనము దుర్బీజులం అవుతాం, దేవుని పిల్లలము కాము. మన విశ్వాసము ఎలా ఉండునని మనము చెప్పితమో ఆ రీతిగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అది రుజువు చేస్తుంది. మనము కలిగి ఉన్నామని చెప్పుకున్నది మనము ఇంకా పొందలేదు. ఏంది? విశ్వాసం. ఇప్పుడు మనము కొంత మంచి కాలేజీలోకి వెళుచున్నాము కాబట్టి మనము దాన్ని కనిపెట్టాలి. గమనించండి, అంటూ దేవుని యొద్దకొచ్చు ప్రతి కుమారుడు, బాగా నోటీస్, దేవుని యొద్దకొచ్చు ప్రతి కుమారుడు తప్పక శిక్షించబడాలి. కొరడాతో కొట్టు అను మాటకు అర్థం శిక్షించబడాలి, కొరడాలతో కొట్టబడాలి అన్నాడు ఆయన. శిక్షించబడ్డం అంటే ఏందంటున్నాడు ఇక్కడ? ఏంటంటే, కుమారుడు అంటే అతనిని, ఎవరైతే దేవుని కుమారుడో అతనిని ముక్కలుగా కోసి ప్రతి ఆచారమును అతనిలో నుండి బయటికి నెట్టివేయడము, అదే శిక్ష. అంటే వాక్యం కాకుండా ఏదైతే లోపల ఉందో, వాక్యం కాకుండా ఏదైతే లోపల ఉందో ఏం చేస్తాడంటే దేవుడు ముక్కలుగా కొట్టి, భౌతికం కాదు, ఆత్మీయంగా ఆలోచించు. ముక్కలుగా కొట్టడం అంటే నేను బాగా ఆత్మీయంగా వాక్యముతో నేను బాగా తన పిల్లలను బండకేసి బాదువాడు ధన్యుడు అంట. అంటే ఇప్పుడు నేను ఏం తీసుకోవాలా? భౌతికంగా పిల్లల్ని తీసుకొని బండకేసి బాదడమా? అట్లా కాదు. వాక్యముతో వాళ్ళని పెంచాలా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఏమంటాడు? ఎవరిలో అయితే దేవుని కుమారుడిగా ఉన్నాడో, కుమార్తెగా ఉన్నదో, ఎవరిలో అయితే పాపమున్నా, లోక కార్యాలున్నా, ఆచారమున్నా, సిద్ధాంతమున్నా, వాక్యమునికి వ్యతిరేకమైనది ఏది ఉన్నా ఆయన ఏం చేశాడంటే వాక్యముతో బాదుతూనే ఉంటాడు. ఆయన ప్రవక్త వర్తమానం ద్వారా సంఘంలో కాపరి ద్వారా కొడతానే ఉంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. ఏంద్రా ఆయన అంటున్నాడు, ఏంద్రా ఆయన అంటుండేది, ఈయన అంటుండే అంటే కుదరదు. తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు మనం. అది ఈవెన్ నేనైనాను సరే దాన్ని మార్చుకోవాలి. తప్పదు. దేవునికి వాడని పడేవాడు దేవుని యొక్క శిక్షకు ఖచ్చితంగా లోబడాల్సింది. ఎంత కష్టమున్నా సరే. ఆయన ఏమన్నంటే, కాసేపు నువ్వు బాధపడ్డా మరలా వెళ్ళి డాడీ దగ్గర ఏం చేయాలా? అతుక్కోవాలా. ఏం చేయాలా? దేవుని దగ్గర ఏం చేయాలంట? వెళ్ళి నన్ను కన్న తండ్రి అని, భౌతిక సంబంధమైన తండ్రిని ఎలా కౌగిలించుకుంటావో ఆత్మ సంబంధమైన తండ్రిని కూడా అలాగే కౌగిలించుకోవాలి. విడిచిపెట్టకూడదు. శిక్షను తృణీకరించేవాడు నా కుమారుడు కాదన్నాడు ఆయన. ఈరోజు మనం వాక్యము చేత శిక్షించబడ్డానికి, తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించబడ్డానికి, సరిచేయబడ్డానికి, బాగు చేయబడ్డానికి, వాక్యం యొక్క వరుసలోకి రావడానికి దేవుడు ఈరోజు మనల్ని అందరినీ కూడా శిక్షిస్తా ఉన్నాడు.
దేవుని కుమారులు తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేస్తాడు ఆయన? శిక్షిస్తాడు. దేవునికి తీర్పు అది చివరి వరకు ఉండదంట. సొలొమోను చివరిగా అంటున్నాడు చూడండి. ఆ మాట చదివి ముగిస్తాను, గమనించండి. సొలొమోను 11 ఏది మనం ఇప్పుడు చదివాం, ఎక్కడ ఏం పుస్తకం అది? మొదటి రాజులు 11 అధ్యాయం చివరిలో చదవండి దయచేసి. ఎక్కడంటే దాన్ని చదివి ముగిస్తాం చూడండి, గమనించండి. ఎక్కడ 36 నుంచి 40 దాకా చదవండి అయ్యా. 11 అధ్యాయం 36 నుంచి 40 దాకా. ఏమంట? నా నామము అంటే దేవుని యొక్క నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనినా నా ఎదుట నా దీపమైన ఒక సేవకుడును దావీదునకు ఒక దీపాన్ని నేనేం చేస్తాను అక్కడ యెరూషలేములో ఉంచుతా. ఎల్లప్పుడూ ఉన్నట్లు నీ కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు నేను నిన్ను అంగీకరించినందున ఆయన ఎవరంటే యారోబోముతో మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు పైన చదువుకోండి, ఇంటికి వెళ్ళి యారోబోముతో అహియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా మీరు తర్వాత చదువుకోండి దయచేసి, టైం లేదు మనకి ఇక్కడ. నేను నిన్ను కోరుకున్నందున యారోబామైన నువ్వు నా మార్గం అనుసరిస్తే, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించి అనుకూలమైన నువ్వు చేస్తే, నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచి నిన్ను కూడా స్థిరపరుస్తాను. నేను ఇజ్రాయేలు వంటి వారిని నీకు అప్పగించేదను. అది మీరు గమనించి, నేను వారు దావీదు సంతానం చేసిన వారి కిర్ని బట్టి నేను వారిని బాధపరుచును కానీ నిత్యము బాధించను. ప్రైజ్ ది లార్డ్. అందరూ వింటున్నారా? దేవుడు బాధించాడు, కొట్టాడు, దెబ్బలు కొట్టాడు, కానీ నిత్యము బాధించలా. ఒక శిక్ష, కొంతకాలం శిక్ష అది. హల్లెలూయా. అలాగే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కూడా మనం ఈ భూమి నందు వరకు మనకి శిక్షలు వస్తూనే ఉంటాయి. అందుకు అర్థమైందా? ఈ భూమి ఉన్నంతకాలం మనకి శిక్షలు వస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే మనం మహిమలోకి వెళ్ళిపోయేంత వరకు, ఆవలి తెరలోకి వెళ్ళిపోయేంత వరకు, ఆవలి గట్టు కాలం అనే తెర దాటి వెళ్ళిపోయేంత వరకు. హల్లెలూయా. అప్పుడు అక్కడ మనం ఎటువంటి ఇక్కడ శిక్ష పొందుకొని దేవుని చేత నా కుమారుడు అని ఎవరైతే దేవుని చేత నిరూపించబడుకుంటారో, దేవుని కుమార్తెని ఎవరైతే నిరూపించబడుచుకుంటారో వారు మాత్రం దేవుని యొక్క రొమ్ములో ఆనుకోవడానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని కుమారులు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అది ఎలాగైనా శిక్షిస్తాడు ఆయన. రోగాలతో అయి ఉండొచ్చు, కష్టాలతో అయి ఉండొచ్చు, బాధలతో అయి ఉండొచ్చు, ఇంకా ఏవేవో లోకంలో ఇతర వ్యక్తుల ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, ఎవరి ద్వారా వాళ్ళ ద్వారా శిక్షిస్తాడు. కానీ నేను ఎక్కడ తప్పు చేశానా అనేది మనం ఆలోచించాలి. మన మీదకి వస్తున్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. మనం ఎక్కడైనా తప్పు చేసామని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది మనకు వాక్యం నేర్పించేది. భౌతిక సంబంధమైన రాజ్యంలో మనం ఏది చూడకూడదు, ఆత్మ సంబంధమైన రాజ్యంలోనే మనం చూడాలి. మిఖాయా చూసినట్లుగా, ఎలీషా చూసినట్లుగా మనం చూడాలి. మిఖాయా చూసాడా? ప్రైజ్ ది లార్డ్. అది సబ్జెక్టు చెప్పబడిన ప్రభు వాక్యం ప్రభు దీవించును గాక, ప్రభు అందరూ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.